ఏంటి వదినా ఏం చేస్తున్నావు? వదిన గారు ఇంగ్లీష్ నేర్పుతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ. వదిన గారు జవహర్లాల్ జేతో రాయరా జీతో జడ్తో రాయ్. జడ్. ఈ రోజుకి ఏమైనా లూజ్ అనుకుంటున్నారా? లూజు సండే కూడా నేను చదువుతా. వదినా క్రికెట్ ఆడదాం. లేదు 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 వదిన గారు ఎక్కడికి రారు. నువ్వు రారా? ఎందుకు? సుబ్బులు వీడికి కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇవాళ అన్నయ్యని ఎంతో కష్టపడి ఒప్పించాను క్రికెట్ ఆడటానికి. అలాగా అర్థమైందా మొద్దు? వదిన ఏంటి? మిగిలిన చదువు సాయంత్రం. ఇప్పుడు ప్లేయింగ్ టైం. రా వదినా రా. కానీ ప్రేమ్ నా క్రికెట్ ఆడటం అసలు రాదే. చూస్తూ కూర్చో చాలు. అవును వదిన. ఆకాశం నిర్మలంగా హాయ్ ఉంది. అక్కయ్య. వాతావరణం ప్రశాంతంగా ఉంది. బాయ్. ఆటగాళ్ళందరూ అన్నయ్య మీదే బ్యాటింగ్. ఉల్లాసంగా ఉన్నారు. వదిన క్యాచ్ క్యాచ్ క్యాచ్. విశేషం ఏంటంటే సర్దార్ కూడా మనతో పదరాదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? క్రికెట్ ఆడదాం. మీరు కష్టలేరండి. జాగ్రత్తగా ఫీల్డింగ్ చేయాలి. జాగ్రత్తగా ఫీల్డింగ్ చూసుకోండి పెద్ద. పద. ఏ ప్రేమ్, క్రికెట్ గ్రౌండ్ లో ఊరికే చూస్తూ కూర్చుంటే కుదరదు. ఆ. కలిసి ఆడాలి. ఓ! అలాగా వదినా బౌలింగ్ చేయాలి నువ్వు. ఆ. నేనా? ఆ. వదినా ప్రెస్టీజ్ వస్తుంది. వద్దొద్దు. వదినా ఈజీయే. ఇలా అని అలా వేయడం అంతే. అంతే. ఆడియన్స్ మన ఈ కొత్త ప్లేయర్ కి గట్టిగా చప్పట్లు కొట్టండి. స్వాగతం రా. మన కొత్త ప్లేయర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నారు. హో! టంగ్ చిక డింగ్ చిక డింగ్ టంగ్ టింగ్. వెల్కమ్ అక్కయ్య. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ వదినా. లక్ ఈస్ బెస్ట్ వదినా. అంపైర్ రెడీ. హే 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 హే. How was that? అందరి దృష్టి మన కొత్త ప్లేయర్ మీదే ఉంది. తన బదులు బంతితోనే గొప్ప ఆటగాడిని క్లీన్ బౌల్ చేసింది. పదవదినా ఇప్పుడు మందే బ్యాటింగ్. ఇప్పుడు మన కొత్త ప్లేయర్ బ్యాటింగ్ చేయడానికి వెళ్తున్నారు. టడన్ టడై. ఐ ఐ. బ్యాట్ ప్లీజ్. గ్లౌస్ ప్లీజ్. వెళ్దామా? ప్లీజ్. బాల్ ప్లీజ్. ఈ మ్యాచ్ లో మంచి రొమాంటిక్ మూడ్ వచ్చేసింది. మన డక్అవుట్ అయిన ఆటగాడు బదులు తీర్చుకోవాలని బంతిని విసరడానికి వాసి మక్రం లాగా మహాకసిగా వస్తున్నాడు. అయినా మన కొత్త ప్లేయరు గొప్ప ఆత్మవిశ్వాసంతో క్రీజ్ లో నిలబడ్డారు. కమ్ ఆన్ వదినా. బౌలర్ తన బంతిని విసిరాడు. షాట్ తో బాల్ ఆకాశంలో బౌండరీ వైపుగా దూసుకెళ్లిపోతోంది. అలా అలా ఇదేంటి? How is that? How is that? టఫీ బడవా. రండి బాబు గారు రండి. అమ్మయ్య అన్ని పనులు అయిపోయాయి. వంట వాళ్ళకి అన్ని పురమాయించాను. కోడలికి సీమంతం ఫంక్షన్ అని చెప్పాను. అన్ని సక్రమంగా జరగాలని చెప్పాను. గుడ్ డే ఎవ్రీవన్. గుడ్ డే. మామయ్య, ఐ హావ్ బ్రాట్ ఫర్ యూ ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్ టీ. వెరీ గుడ్. ప్లీజ్. వారే వా పూజ, నువ్వు రాజుకి ఇంగ్లీష్ నేర్పించి ఒకేసారి ఇంగ్లీష్ మ్యాన్ గా మార్చేసావు. ఇంగ్లీష్ మ్యాన్ గాడిదకి ఏం తెలుసు గంధం సువాసన. అత్తయ్య, దిస్ ఇస్ ఫర్ యూ టీ విత్ గుడ్ ఫ్లేవర్. ఏంటి? సువాసన గల టీ అత్తయ్యా. ఇవ్వు ఇవ్వు. ఓ గోరింటాకు ప్రాబ్లం నో ప్రాబ్లం. ఫర్ యూ టీ విత్ వారే వా. బావగారు ఈ టీ చాలా బాగుంది కదా. ఇంత డబ్బు ఎందుకు వస్తుంది నాన్న? తీసుకో. ప్రొఫెసర్ గారికి ఫోన్ చేయి. అమ్మాయి కాస్త కనుక్కో, మీ అమ్మా నాన్న ఫంక్షన్ కి ఎప్పుడు వస్తున్నారు. హలో. ఎవరు? సమర. ఏమిటి? ఉండండి, మీ అక్కయ్య మీతో మాట్లాడతారు. వదినా. హలో. హాయ్ సంధ్య. హాయ్ వుడ్ బి మదర్. హౌ ఆర్ యు? మమ్మీతో మాట్లాడు. హలో పూజ, ఎలా ఉన్నావు?
బహుశా మేము ఫంక్షన్ కి రావడం కుదరకపోవచ్చు అనుకుంటా. రావడానికి కుదరదా? ఇదిగో మావయ్య గారితో మాట్లాడు. నమస్తే కమల్ గారు, ఏమిటి విషయం? అదేనండి, ఈయన కాలేజీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ కరెక్ట్ గా అదే రోజున మొదలవుతున్నాయి. ఎవరో ఒకరు రండి. సంజయ్ గారిని కాలింగ్. సంజయ్ గారిని సంజయ్ పంపండి. ఒక్క నిమిషం, నువ్వు వెళ్తావా అక్క దగ్గరకా? సంజయ్ వస్తుంది. అయితే సరే, రేపు ప్రేమ్ వచ్చి సంజయ్ తీసుకొస్తాను. ప్రేమ్, నువ్వు వెళ్తావుగా? వెళ్తొచ్చు నాన్న. సంజ, సంజ, లేమా, త్వరగా రెడీ అవ్వాలి. లే. ఏంటి మమ్మీ? అయ్యో, ఏమిటా నిద్ర? సంజ, లేమ్మా, ప్రేమ వచ్చే టైం అయింది. మేము వచ్చేసాం. హాయ్. హాయ్ టఫీ. షిట్, I love her. సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి? మీరు నా కోసం ఎదురు చూశారుగా, అందుకని. ఎదురు చూసారా? నేను మీకోసం ఎదురు చూడలేదే. అయితే మేడ మీద నుంచి పగలే చొక్కలెక్కెడుతున్నారా? సాధారణంగా అందమైన అమ్మాయిలు అబద్ధం ఆడినప్పుడు ఇంకా అందంగా ఉంటారని. హలో ఆంటీ. బాగున్నారా ఆంటీ? అంకుల్ ఏరి? గుడ్ మార్నింగ్ బాబు. ఆలు కట్ల చనా మసాలా రెడీ. రుచుడు. అంకుల్, ఇది మీరే చేశారా? మీ ఆంటీకి ఫేవరెట్ డిష్ ఇది. రహస్యం చెప్పనా? ఆలు కట్లెట్ చనా మసాలా ఈజ్ ఈక్వల్ టు ఆలు మగలు. 2-3 రోజులుగా మా ఇద్దరి మధ్య మాటలు లేవులే. ఏమంటే? చూడు బాబు, పూజకు తొలిచూలు, సీమంతం జరుగుతోంది, కానీ మీరు రాలేకపోతున్నాం. మనవాడు పుట్టగానే దర్జాగా వెళ్దాంలే. ఇప్పుడు కాస్త రుచి చూడు. ఆహా. చూడవాయ్, పర్వాలేదు.